అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పలికే బంగారమాయన. కార్తీక పురాణంలో 8వ అధ్యాయమునందు హరినామస్మరణ మహత్యము, అజామిళోపాఖ్యానము గురించి వివరించబడి ఉన్నది. ఈ కార్తీక పురాణం వశిష్ఠముని చెప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది. మహనీయ, మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో తెలుసుకున్నాను. కానీ నాకొక సందేహము, నా యందు అనుగ్రహం ఉంచి నా సందేహమును తీర్చవలసిందిగా ప్రార్థన అన్నాడు. ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ, రాజర్షి, నీవేమీ సామాన్యుడువు కావు. నీకు వచ్చిన సందేహము శంకించదగినది కాదు. అది అవశ్యము పరిష్కరించుకోదగినదే. కనుక సందేహించక అదేమిటో వివరించవలసిందని అన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు. వారి వలన వర్ణసంకరం, దుర్మార్గం పెచ్చుపెరగడం తెలుసున్నదే. అట్టివారు ప్రాయశ్చిత్తం వల్ల శుచిర్భూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల తెలుస్తున్నది. మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని, మోక్షాన్ని పొందుతున్నారు. అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను. మహాపర్వతం గోటికొనతో ఎగసిపోగలదా? దావాగ్ని జ్వాలలు పుడిసెడు నీళ్లతో సమసిపోగలవా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారంగా గట్టెక్కగలడా? కొండ మీద నుండి పతనమయ్యేవాడు చెట్టుతీగ సాయంతో కొండెక్కగలడా? అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా శ్రవణశుద్ధే గాని కార్యసిద్ధి కాదని అనిపిస్తుంది. దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి. అల్పపుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అన్నాడు జనకుడు. రాజేంద్ర, మంచి ప్రశ్నే వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మమీమాంస నేను అనేక ధర్మశాస్త్రాలను చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజెబుతాను విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణాలు ఉన్నాయి. ధర్మాధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మం ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదీ ముత్యపు చిప్పలు స్వాతికార్తెలో తెరుచుకొని అందుపడిన వర్షపు బిందువు అత్యల్పమైనట్టి నీటిబొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానం అది ఎంత స్వల్పమైనను ఆయా నదీ తీరాలయందు గల ఆలయాలలో జపతపాది పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఆ పుణ్య విలువను అనంతముగా ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. రాజధర్మాన్ని గూర్చి చెబుతాను విను. ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు, శాస్త్రవిధులు పునర్జన్మ హేతువులై కష్టసుఖాలకు కారకులవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచరణలకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణలను దేశకాలముల పరిస్థితులను బట్టి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్నికణముచే భస్మమైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపం భస్మీపటలమైపోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణంగా హరినామస్మరణతో తరించిన అజామిళుని ఉదంతాన్ని వివరిస్తాను విను. కన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడు ఉండేవాడు. అతని భార్య హైమావతి, సుగుణవతి. ఆ దంపతులకు లేక ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామిళుడు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. అతి గారాబం కారణంగా అజామిళుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసీతో సంపర్కం పెట్టుకొని ఆమెను పెళ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉండేవాడు. ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు. పశుపక్ష్యాదులను వేటాడి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు అజామిళుని భార్య అయిన దాసీ స్త్రీ చెట్టు కాయలకై
చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది. వారికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది. అజామిళుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకొని కాపురం చేస్తూ ఉండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు. ఆ బిడ్డకు అజామిళుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిళునికి మరణం ఆసన్నమైంది. ప్రాణాలు కొనిపోవచ్చిన యమభటులను చూసి భయకంపితుడైపోయి, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకొని పోవుచున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు. అలా కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిళుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథం ఎక్కించుకున్నారు. ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు, అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, అష్టదిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు సాక్షులు. వారి సాక్ష్యాల ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి, ఆయువు తీరిన తరువాత వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురావడం కోసం మమ్మల్ని వినియోగిస్తారు. ఆ మేరకు పరమ దుర్మార్గుడిగా బ్రతికిన అజామిళుణ్ణి యమదండన నిమిత్తం మా లోకానికి తీసుకొని పోవచ్చిన యమదూతలము మేము. ఈ పాపాత్ముణ్ణి మీరెందుకు తీసుకువెళ్ళదలిచితిరో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అన్నారు యమభటులు. అయ్యా సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణ సమస్త పాపాలను పోగొట్టునని మీకు తెలియదా? మరణకాలంలో హరినామస్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హుణ్ణి చేస్తుంది. కనుక ఇతని గత పాపకృత్యము అన్నియు సమసిపోయినవి. కనుక ఇతనిని మేము శ్రీవారి సన్నిధికి కొనిపోవుచున్నాము. అజామిళుణ్ణి వెంటబెట్టుకొని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడను, క్రూరుడను, పాతకుడను అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణ కారణముగా అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిళుడు. రాజా, అంత్యకాలమున హరిని స్మరించుట వలన ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుల వారు. అజామిళోపాఖ్యానమునందలి కార్తీక మాస మహత్యం అధ్యాయము కార్తీక పురాణంలో 8వ రోజు పారాయణ భాగంగా సమాప్తమైనది.